The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ కామాఖ్య అమృత శోధనా సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామమ్మ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ, శ్రావణ మాసం ముగింపు దశకి రాబోతున్నాం. ఇది అయిపోయింది అంటే నెక్స్ట్ మనకొచ్చేది భాద్రపద మాసం. మరి భాద్రపద మాసం యొక్క విశిష్టత ఏంటి? ముఖ్యంగా భాద్రపద మాసం వచ్చింది అనంటే గణేష్ నవరాత్రులు. అసలు పిల్ల, పెద్ద తారతమ్యం లేకుండా మంచిగా భక్తితో ఎంజాయ్ చేసే రోజులేమైనా ఉన్నాయంటే ఈ నవరాత్రులే, వినాయక నవరాత్రులు. ఆ వినాయక చవితి విశిష్టత గురించి కూడా వివరించండి. వినాయకుడు ఆయన్ని గణపతి అని పిలుస్తున్నాం. అంటే ఏంటి? గణాలకి అధిపతి. అధిపతి. ఆ గణాలకు అధిపతి అయిన గణపతి మనకేమిస్తాడు అని ప్రశ్నించుకుంటే, అసలు గణపతి ఉపాసన ఎందుకు చేస్తాం? అంటే గణపతికి పూజ ఎందుకు చేస్తాం? మనం చూసినప్పుడు మన హిందూ ధర్మంలో అందరూ కూడా ఫస్ట్ గణపతికి అంటే పసుపు వినాయకుడికి పూజ చేసిన తర్వాతే ఏ పూజ అయినా. అవును. అంటే మొదటగా వినాయకుడు పూజ చేసినప్పుడు కూడా మనం పసుపు వినాయకుడికి పూజ చేస్తాం. చేస్తాం. ఈ గణపతి పూజ ఎందుకు చేస్తున్నాము అంటే, మనం ఏ పూజ అయితే చేస్తున్నామో ఆ పూజ యొక్క ఫలితం మనకి రావాలి అన్నప్పుడు గణపతి పూజ చేయాలి అని చెప్పారు. ఎందుకు అది అనంటే, జనరల్‌గా చూడండి, మీరు ఏదైనా పూజలకు వెళ్ళినప్పుడు ఆ. పూజ ఎవరు చేసుకుంటున్నారో వాళ్ళే పూజ చేసుకుంటూ ఉంటారు. మిగతా వెళ్ళినందరూ ఏంటంటే అక్కర్లేనివన్నీ అంటే వాళ్ళ వాళ్ళ అప్పుడే కలుసుకుంటారు, అవును. హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఏ పెళ్ళికి వెళ్ళినా మీరు అదే చూస్తారు ఎక్కడైనా. అంటే వీళ్ళకి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారక్కడ. అవును. కానీ పూజకి వెళ్ళినప్పుడు అస్సలు ఉండకూడదట. ఎందుకంటే మౌనమే మంచి సాధన అని అంటారు. ఫస్టు ఈ మౌనం అంటే మాట్లాడకుండా ఉంటే కదా దీన్ని మౌనంగా ఉంచడం తెలుస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు విగ్రహారాధన కూడా అంతే. ఏంటి అంటే ఫిజికల్‌గా ఒక విగ్రహానికి ఆరాధించి దాన్ని ధ్యానించడం మొదలుపెడితే స్లోగా శూన్యంలోకి వెళ్తాము అని చెప్పేసి ఒక ఫార్మ్‌ని వాళ్ళు క్రియేట్ చేశారు. అదే విధంగా ఈ మాట ఆపితేనే దీన్ని కూడా ఆపడం తెలుస్తుంది మైండ్‌ని. అంటే మెయిన్ మనస్సు మౌనంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అవును. అంటే దీన్ని కూడా కొంతసేపు మౌనంగా కంట్రోల్ ఉంచాలి. చేయాలి. అంటే ఉంచుకోవాలి కొన్ని విషయాల్లో. ఎందుకు అనంటే అక్కడ పూజకి వెళ్ళాము అంటే అక్కడ ఒక శక్తి, ఒక జ్ఞానం ఉంటాయి పూజలో ఖచ్చితంగా. ఆ మంత్రశక్తి ఏదైతే ఉందో తద్వారా వచ్చే జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. తీసుకోవాలి అంటే మనం ఏంటి ఈ పక్కన ఈ మాట్లాడుకోవడం ఇదంతా ఎందుకొచ్చింది అంటే మన లోపలున్న అహంకారం వల్లే. మాట్లాడటం. ఎందుకు నేను అన్నది ఇక్కడ ఒక ఐడెంటిటీ ఉంది. అప్పుడు నువ్వు అన్న ఐడెంటిటీతో నాకు మాట్లాడాలనిపిస్తోంది. ఎప్పుడు మన ఇద్దరిని ఇలా ఏంటంటే ఫిజికల్ ఫామ్‌లోనే చూసుకుంటున్నాం. చూసుకుంటున్నాం. ఈ భౌతిక దేహమే నాది అని అనుకునే భ్రమలో ఏదైతే ఉన్నో అది పోతేనే మనకి యాక్సెప్టెన్స్ అన్నదొస్తుంది. అక్కడ యాక్సెప్ట్ చేయడం అంటే ఏంటంటే ఆ పూజ యొక్క శక్తి జ్ఞానాన్ని మన లోపలికి మనకి తెలియకుండా అబ్జార్బ్ చేసుకునే స్థితి. అది ఎప్పుడొస్తుంది అనంటే అందుకే ఏం చెప్పారు వినాయకుడిని అమ్మ చక్కగా నలుగు పెట్టుకుంది. ఆ నలుగు పిండికి ప్రాణం పోసి ఆయన పేరు గణపతి అంది. నలుగు పెట్టుకోవడం అంటే దేహానికి పట్టిన మురికిని వదిలించుకోవడం. భౌతిక దేహానికి ఏం మురికి పట్టింది అంటే ఇప్పుడు చెప్పుకున్నదే నేను అన్న అహంకారం. ఈ అహంకారం పోతేనే మనం ఎందుకు యాక్సెప్ట్ చేయగలుగుతాం అంటే అహంకారం ఉన్నంత సేపు నాకన్నీ తెలుసు అనిపిస్తుంది. ఇంకెవరు చెప్పినా మనకి వినాలనిపించదు. అవును. ఈ ఈ నలుగు ఎందుకు పెడుతున్నాడు వినాయకుడు అంటే ఆయన ఉపాసన చేయడం అంటే ఒంటికి నలుగు పెట్టుకోవడమే. అంటే ఇంప్యూరిటీని తీసేసుకోవడం. మామూలుగా నలుగు పెట్టుకున్నప్పుడు ఏంటి చూడండి ఒక్కొక్క రంధ్రం ఓపెన్ అవుతుంది. అందులోకి ఆక్సిజన్ వెళ్ళి రక్త ప్రసరణ బాగా జరిగి శరీరం కాంతివంతంగా అవుతుంది. ఇదే కదా చెప్తున్నారు. ఇక్కడ ఈ ఆక్సిజన్ వెళ్ళడం అంటే ఏంటి? గణపతి యొక్క శక్తి లోపలికి వెళుతుంది. గణపతి శక్తి ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో అక్కడ ఏమవుతోంది మన అంటే గణపతి శక్తి అంటే ఏంటి మళ్ళీ? అమ్మవారేమో ఆయనకి ప్రాణం పోసింది. ఎలా పోసిందిట? కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. గణేశుడి విగ్రహం తయారు చేస్తున్నప్పుడు కామేశ్వరుడినే ఊహించుకుంటా అంటే ఆయన ముఖాన్ని ఊహించుకుంటూ చేసింది. అంటే ఇందులో ఆవిడ శక్తితో పాటు ఆయన శక్తి కూడా ఉంది. అక్కడ ఏంటి అంటే తండ్రి, తల్లి ఎప్పుడైనా తండ్రి మనకేమిస్తాడు అంటే ఉత్సాహాన్ని ఇస్తాడు. ఏదైనా ఒక పని చేయాలంటే నువ్వు చేయగలవు అన్న ధీమా ఎవరిస్తారు అంటే మనకి తండ్రి ద్వారా సంక్రమిస్తుంది. తల్లి ఏం చేస్తుందిట అంటే మనకి తెలియకుండా మనకి బోలెడంత జ్ఞానాన్ని ఇస్తుంది అమ్మ.
చిన్న మామూలు జనరల్‌గా ఒక ఇంటికి వెళ్ళామనుకో, ఆ! నీకెవరు ఇష్టమని ఒక అమ్మాయిని అడిగితే వెంటనే ఏం చెప్తారట? మా నాన్న ఇష్టం అంటారు. ఒక అబ్బాయిని అడిగారనుకో, మా అమ్మ ఇష్టం అంటారు. అవును. ఇదేంటండి అని అనుకోకండి. నాన్న ఇష్టం అని అంటారు వాళ్ళు. హ్మ్. కానీ లైఫ్‌లో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు నాన్నంటే చాలా ఇష్టం అనిపిస్తూ ఉంటుంది కానీ, ఎక్కువ ఫాలో అయ్యేది అమ్మనే. అమ్మనే. అవును. ప్రతి అమ్మ ఏం విషయంలో. చెప్తే అది ఎందుకు అంటే ఆవిడ పూర్తిగా మనకి జ్ఞానాన్నిస్తుంది. హ్మ్. తండ్రి ఏంటంటే మనం నిలబడ్డానికి అంటే మనం ఎలా నుంచోవచ్చు సమాజంలో అనేదానికి ఉత్సాహాన్నిస్తాడు. హ్మ్. ఇక్కడ అదే ఏంటి అంటే కానీ ఏంటి మనం జనరల్‌గా ఏమంటామంటే శివయ్య అంటే జ్ఞానం, అమ్మ అంటే శక్తి. ఎందుకంటే ఆవిడని శక్తి అని పిలుస్తున్నారు. ఈయన్ని శివ ఆ! అని పిలుస్తున్నారు కాబట్టి అలా అనుకుంటున్నాం. కానీ ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే ఈయన శక్తినిస్తారు, ఆవిడ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆహా! ఎప్పుడైతే ఆ శక్తి, జ్ఞానం మన లోపలికి వెళ్తాయో, వెళ్ళేసరికి అర్థమయ్యేది ఏమిటిట అంటే, మనం వీక్‌గా ఉన్నంత సేపు నాకన్నీ తెలుసనిపిస్తుంది. హ్మ్. మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ అయ్యామో, నాకసలేం తెలీదు, నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఈ ఆ! ప్రకృతి చాలా పెద్దది, నేను చాలా చిన్నదాన్ని అనిపిస్తుంది. ఎప్పుడు ప్రకృతి పెద్దదనిపిచ్చిందో, ప్రకృతి నుంచి మనం నేర్చుకోవడం మొదలు పెడతాం. మొదలుపెడతాం. ఎప్పుడు ప్రకృతి నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టామో, మనం ఏం చేయాలనుకుంటున్నామో దానికొక వే అన్నది దొరుకుతుంది. హ్మ్. ప్రకృతి నుంచి నేర్చుకోవడం అంటేనే యాక్సెప్టెన్స్ అని అర్థం. ఎప్పుడు ప్రకృతిని యాక్సెప్ట్ చేస్తున్నామో, ఆ శక్తి, జ్ఞానం అన్నది ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఆ ఓకే. పెరగడం ఎందుకంటే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. అవును. ప్రకృతిలో తిరుగుతూ ఉంటే ఎనర్జీ ఇస్తాయి. ఎందుకు? సూర్యుడు ఒక ఎనర్జీ ఇస్తే, చంద్రుడు ఒక ఎనర్జీ ఇస్తే, అవును. వాయువు ఒక ఎనర్జీ ఇస్తే, అగ్ని ఒక అన్నీ వస్తాయి అవును. మనకి. అవును. ఎప్పుడైతే వచ్చాయో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మీరు వెళ్ళాలనుకున్న ప్లేస్‌కి మీకు ఒక వే అన్నది దొరుకుతుంది. ఆ వే దొరికింది కాబట్టే ఏం చేశారు? ఆవిడ స్నానానికి వెళ్ళిందండి. శివుడొచ్చాడు అని చెప్పారు. హ్మ్. శివుడు రాగానే "నువ్వు రావద్దు లోపలికన్నాడు." వెంటనే ఆయన పీక్ కట్ చేశాడు. ఆ స్టోరీ ఎంత గొప్పదంటే హ్మ్. చూడ్డానికి చాలా మామూలుగా ఏదో శివుడొచ్చి పీక్ కట్ చేసేసట, ఏనుగు తలకాయ ఆ! పెట్టేట అసలది కాదు. ఇక్కడేంటి ఆవిడ స్నానానికి వెళ్ళింది. గుహ అంటే గుహ్యము అని అర్థం. ఆ! అంటే మూలాధార చక్రం. మన మూలాధార చక్రానికి అధిపతి గణపతి. ఆహాహా! అర్థమైందా? ఆ! మూలాధార చక్రానికి అధిపతి అయిన గణపతి ఏం చేస్తున్నాడు? హ్మ్. అక్కడ ఎవరున్నారో చూడండి. అమ్ముంది అంటే 3 చోట్ల పావు రూపంలో పడుకునుంది కుండలిని శక్తి రూపంలో. హుహు. ఆ పడుకున్న ఆవిడ ఏం చెప్పిందంటే, "ఒరేయ్! ఇక్కడ నువ్వే అధిపతివిరా బాబు. హ్మ్. కాబట్టి నేను పడుకున్నాను. నన్నెవరు నిద్ర లేపకుండా చూడు." హ్మ్. ఎప్పుడైతే చూడమందో జ్ఞానము అన్నది ఎక్కడి నుంచొస్తోంది? మూలాధారం నుంచే మూలాధారం నుంచి. పైకొస్తుంది. ఈ జ్ఞానం మూలాధారం నుంచి ఎప్పుడైతే పైకొస్తోందో ఈవిడ లేవాలి. హ్మ్. పడుకున్న ఆవిడ పడుకున్నాం. నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అందుకని గణపతి ఏం చేశాడట? శివుడిని రావద్దన్నాడు. అవును. రావద్దంటే ఆయన ఏం చేశాడు? త్రి త్రిశూలం. ఎందుకంటే అహంకారం అన్నది ఎక్కడుంది అంటే, ఈ బాడీ అంతా ఎవరిని కనిపెట్టలేం. వీళ్ళు వీళ్ళు, వీళ్ళు ఆ! వీళ్ళు అని ఆ! డిఫరెన్స్ తెలీదు. అవును. ఇది ఉన్నంత సేపే ఇది పలానా అంటే ఏమొచ్చింది ఐడెంటిటీ. ఐడెంటిటీ. పలానా అని ఎక్కడ చెప్తున్నాం అంటే ఇక్కడి నుంచే. అవును. అంటే ఈ ఫేస్‌ని బట్టి ఇది ఇది అని చెప్పగలుగుతున్నాం. అవును. అదే కనుక ఫేస్ లేకుండా మొండి ఉంటే ఎవరెవరో చెప్పలేం. కష్టం గుర్తించడం. హ్మ్. గుర్తించడం. అంటే ఇక్కడికొచ్చేసరికి మన ఐడెంటిటీ ఏంటంటే మన ఫేస్ అన్నమాట. హ్మ్. హ్మ్. అయ్యేసరికి శివుడు ఏం చేశాడు ఐడెంటిటీని తీసేశాడు. హ్మ్. దేనితో తీశాడు అంటే త్రిశూలం. త్రిశూలంతో. ఇక్కడ త్రిశూలంతో తీయడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? అక్కడ ఏనుగు తలకాయని బిందుకు పెట్టారు. ఆ! ఇక్కడున్న 3 చుట్ల పాము ఏంటి అంటే 3 చుట్లు పాము అన్నారు కదా! హ్మ్. ఆ 3 ఏంటంటే మనలో ఉన్న సత్వ రజస్తమో గుణాలు. హుహు. నార్మల్‌గా ఒక మానవుడిలో సత్వ రజస్తమో గుణాలు ఎలా ఉంటాయి అనంటే ఇ ఇవన్నీ స్వార్థం అనమాట. ఏమిటి అంటే తమోగుణం ఎప్పుడు ఏం చెప్తుందిట, "నీ శరీరానికి చాలా రెస్ట్ హ్మ్. అవసరమమ్మా పడుకో, పడుకో" అంటుందిట. బద్ధకించటమే. బద్ధకించడం తమోగుణం. హ్మ్. ఇంక రజోగుణం వచ్చేసరికి ఏం చేస్తూ ఉంటుందిట, నువ్వు అందరితోను అంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పి మనలో ఉన్న ఎమోషన్స్‌ని పెంచేసి అందరితో ఫైట్ చేయమని చెప్తూ ఉంటుంది రజోగుణం. ఆ! విసుగు ఎక్కువైపోయి. అవును. అవును. ఇంక సత్వగుణం అంటే ఏంటంటే, ఈ ప్రపంచం ఏమైపోయినా నీకు సంబంధం లేదమ్మా. నువ్వు ఒక్కదానివి మాత్రం మంచిదానివి అనిపించుకోవాలంటుందిట ఈ ఈ సత్వగుణం. అంటే ఏ ఒక్కటి లేకపోయినా ఇబ్బందే. అన్నీ ఉన్నా ఇబ్బందేనా అమ్మ? కానీ చాలామంది గుణాతీత అంటే ఏమనుకుంటారంటే, గుణములేమీ లేకపోవడం అని. ఆ! కానీ ఇక్కడ గుణాతీత అంటే కాదు, ఏ గుణాన్ని ఎక్కడ ఎలా వాడాలో తెలుసుకోవడాన్ని గుణాతీతము అంటారు. ఓహ్! ఇక్కడికొచ్చేసరికి ఈ ఆ! సత్వరజస్తమో గుణాలు మంచివి కాదు. ఆహా! అందుకని ఆయన త్రిశూలం వాడాడు. అక్కడ హ్మ్. వాడిన ఆయుధం చూడండి. అవును. ఆ త్రిశూలం అన్నా కూడా 3. సత్వరజస్తమో గుణాలే. ఇక్కడికొచ్చేసరికి ఈ తమోగుణం పడుకో అంటోంది కదా! హ్మ్. ఇది ఎప్పుడు ఏమంటుందిట, ఎప్పుడు మెళకువగానే ఉండు.
ఓహ్! ఇక్కడ బద్ధకంగా. బద్ధకంగా ఉండంటుంది. ఇక్కడ ఎప్పుడు ఏంటంటే 24 అవర్స్ నువ్వు పని చేస్తూనే ఉండాలి అని హ్మ్. చెప్తుందిట. ఎందుకంటే శరీరానికి కష్టం లేకపోతే వచ్చేదాన్ని అహంకారం అంటారు. ఆ! అర్థమైందా? ఇంక రెండోది రజోగుణం. హ్మ్. ఏం చేస్తూ ఉంటుందిట? విసుగు, కోపం, చికాకు, హ్మ్. అందరితో దెబ్బలాడడం. ఇది ఈ రజోగుణం. హ్మ్. ఈ రజోగుణం వచ్చేసరికి ఏం చేస్తుందిట? ఇలాంటి చిన్ని చిన్ని ప్రాణాలు అవి కూడా నీలాంటివే. వాటితో అస్సలు ఫైట్ చేయకు. నీ కోపాన్ని దేని మీద ప్రదర్శించాలి అంటే ప్రపంచంలో బోలెడన్ని సమస్యలున్నాయి. హ్మ్. వాటన్నిటితో ఫైట్ చేయి. నీతో పాటు చాలామంది హ్యాపీగా ఉంటారు అంటుంది. మరి అది ఫైటింగే. కానీ ఏంటి అంటే అక్కడ ఆ ఫైటింగ్ మంచిది. అంటే సమాజ శ్రేయస్సు సమాజ కోసం. శ్రేయస్సు కోసం. అంటే ఏం లే ఇప్పుడు గేమ్ ఉందనుకోండి. హ్మ్. గేమ్‌లో నా స్వార్థం చూసుకొని నేను నేను విన్ అవ్వడం, లేతే నేను సెంచరీ చేయడం గ్రేటా? హ్మ్. టీమ్‌ని గెలిపించడం గ్రేటా అన్నప్పుడు ఏదవుతుంది? టీమ్‌ని టీమ్‌నే. గెలిపించడం. ఇక్కడేంటంటే మన సెంచరీయే ఉంటుంది. హ్మ్. ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే టీమ్ టీమ్ గెలవాలి. గెలవాలి. నా సెంచరీ ఎలా ఉన్నా నేను తర్వాత. నాతో పాటు అందరూ అనే అందరూ భావన అక్కడ. అక్కడుంటుంది. ఇక్కడికొచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇక్కడ హ్మ్. ఇక్కడ నేనే ఉంటుంది. ఈడకొచ్చేసరికి మనందరం అయిపోతాం. అవును. ఇది ఈ సత్వగుణం ఏంటి నువ్వు మంచిదానివి అనిపించుకో అంటుంది. హ్మ్. కానీ ఈ సత్వగుణం ఏంటవుతుందిట అంటే నువ్వు మంచిదానివి అనిపించుకున్నా, అనిపించుకోకపోయినా అసలు సంబంధం లే. హ్మ్. కానీ మంచి చెయ్యి. ధర్మంగా ఉండు. అంతే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ చూడండి ఇద్దరు దెబ్బలాడుకున్నారు. హ్మ్. ఒకళ్ళకి మంచి అయితే డెఫినిట్‌గా రెండో వాళ్ళకి చెడ్డ అయిపోతావమ్మా. అంతే. ఏ కానీ ఇద్దరికీ మంచి అయ్యామంటే ఎవరి డిఫెక్టు? హ్మ్. మనమే డిఫెక్ట్ అది అర్థమైతే అవును. సరిపోదు. ఇద్దరూ మంచిదంటున్నారనుకోండి, హ్మ్. అప్పుడు మనం కరెక్ట్‌గా లేనట్టే. అవును. ధర్మం ఎప్పుడు ఏంటంటే ఒకళ్ళకి మంచి అయితే ఒక్కళ్ళకి. ఇంకోళ్ళకి చెడ్డ. అంతే. కాబట్టి ఇక్కడ ధర్మంగా ఉండడమే నేర్పిస్తుంది ఈ సత్వగుణం. హ్మ్. ఏవైనా పర్వాలే. పర్వాలేదు. నీకు పేరు ఏదైతే వస్తే మనకెందుకు? అంతే. మంచి చేయడం ఇంపార్టెంట్. అవును. ఇక్కడ అది నేర్పిస్తది. ఈ ఏనుగు తలకాయ హ్మ్. పెట్టడంలో కూడా ఏంటి ఆంతర్యం అంటే, ఈ సృష్టిలో ఉన్న జీవులన్నిటిలోనూ ఏనుగుకి చాలా పెద్ద అహంకారం ఉంటుందిట. ఆహా! ఆ పెద్ద అహంకారం ఏమిటి అంటే, మామూలుగా మానవుడికి ఉండే అహంకారం ఈ కాలు గోరు నుంచి తల వరకు అంతే. ఆ! నఖశిఖ పర్యంతం అంటారు. ఆ కాస్తే ఉంటుంది నేను, నేను అని. హ్మ్. కానీ ఈ ఏనుగుకి అలా ఉండదుట అహంకారం. ఈ సృష్టి అంతా నేనే ఉన్నాను. ఈ సృష్టి మొత్తం నా లోపలుంది అంటది. అదే పెద్ద అహంకారం అంటే. హ్మ్. దాన్నే మహత్తహంకారం అంటారు. ఆహా! ఆ మహత్తహంకారం అంటే మహత్తత్వం కలది. హ్మ్. అమ్మవారి దాంట్లో ఉంటుంది మహతి మేరు నిలయ అని. ఆ మహత్తత్వం అంటే అర్థం ఏమిటి అంటే సృష్టి అంతా నేనే ఉన్నాను. హ్మ్. ఈ సృష్టి మొత్తం నా లోపలుంది. ఎప్పుడైతే అది అర్థమైందో అన్నిట్లో మనని అవును. చూసుకోగలుగుతున్నామో ఇంక మనకి దేనిపైన అహంకారం ఏముంటుంది? ఉండదు. ఏముండదు. అది ఇక్కడ గణపతి సాధనలో మనకు అర్థమవుతుంది. పైగా ఈ ఏంటవుతుందంటే కుండలిని ఎనర్జీ ఎప్పుడైతే ఈ శివుడు అంటే జ్ఞానం లోపలికి ప్రవేశించిందో హ్మ్. వెంటనే కుండలినికి మేల్కొంటుంది. ఆ మేల్కొనేసరికి ఏమవుతుంది అంటే ఒక్కసారి ఎప్పుడైతే పైకి లేచిందో ఈ హ్మ్. మూలాధార స్వాదిష్టాన చక్రాలు రెండిటికి ఒక ముడి ఉంటుంది. ఆ! లింక్ లాగా. ఆ ముడి పేరేంటి అంటే బ్రహ్మగ్రంథి అని పిలుస్తారు. ఈ కుండలిని ఆహా! లేవగానే బ్రహ్మగ్రంథి విభేదన హ్మ్. అన్నది జరుగుతుంది. ఎప్పుడు బ్రహ్మగ్రంథి విభేదన జరుగుతుందో అప్పుడు ఏమవుతుంది అనంటే మనకి అంటే ఇది సాధన చేయగా జరిగేది. హ్మ్. కుండలిని లేచిందని మనం అనుకున్నప్పుడు కాదు. హ్మ్. అది నిజంగా లేచినప్పుడు జరిగేది ఏంటంటే బ్రహ్మగ్రంథి విభేదన ఆ! అన్నది జరుగుతుంది. ఎప్పుడు జరిగిందో అప్పుడేంటి అంటే బ్రహ్మ అంటే సృష్టికర్త. హ్మ్. మనకు అర్థమయ్యేది ఏంటంటే నేనెందుకు పుట్టాను? అంటే మనం పుట్టిన సృష్టి రహస్యం అవును. అన్నది ఆ గణపతి సాధనలో అర్థమవుతుంది. కాబట్టి గణపతికి ఎందుకంత ఇంపార్టెన్స్ అంటే ఈ భూమి మీదకి నేను ఎందుకొచ్చాను అన్న పర్పస్‌ని పర్పస్. ఎవరైతే మనకి తెలియచేస్తారో ఆయన పేరే గణపతి. హ్మ్. అందుకే ఆయన పక్కన సిద్ధి, బుద్ధి, భార్యలని చెప్తారు. అవును. బుద్ధి అంటే ఏంటి? మనలో ఉన్న యాటిట్యూడ్ హ్మ్. ఏదైతే ఉందో దృష్టి లోపం. ఆ దృష్టి లోపాన్ని ఎవరైతే తీసేస్తారో ఆయనే గణపతి. ఆహాహా! ఎందుకు మనకన్నీ తెలుసని తెలుసు. ఒకటుంది కదా! దానివల్ల అందరిని బ్లేమ్ చేస్తూ అవును. ఉన్నాం కదా! అంటే అవును. ఆ దృష్టిలోపం మొత్తం పోయింది. హ్మ్. ఎప్పుడైతే దృష్టిలోపం అంతా పోయిందో అప్పుడేమవుతోంది? సిద్ధి. హ్మ్. అంటే మనం అనుకున్న పని మీద కమిట్ అయ్యి కూర్చోగలిగే స్థితి ఏదైతే ఉందో హ్మ్. ఆ స్థితినిస్తాడు గణపతి. అప్పటి వరకు ఏంటంటే అందుకే విఘ్నాలుండవంటారు. హ్మ్. మనం ఏం చేస్తుంటే ఇంబాలెన్సే చేస్తాననడం చెయ్యకపోవడం. చెయ్యకపోవడం. అంటే కమిట్మెంట్ ఉండదు. అవును. ఆ కమిట్మెంట్ ఇచ్చేదే గణపతి. హ్మ్. ఒక దాని మీద కూర్చుని చేస్తాను అంటే ఖచ్చితంగా చేయగలిగే స్థితి గణపతి వల్లొస్తుంది.
ఓకే. ఓకే. దానికి తోడు ఆయనది చాలా సూక్ష్మ బుద్ధి. అది మీరు ప్రతి చోట చూస్తారు. అంటే మన బుర్ర చాలా వేగంగా పనిచేసేటట్టు పనిచేస్తాడు. చేస్తాడు. ఎప్పుడైతే బుర్ర వేగంగా పనిచేస్తుందో ఎందుకు అనంటే పరిగెట్టి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం గొప్పంటారు. అవును. అక్కడ పరిగెట్టి పాలు తాగడం అంటే చూడండి కుమారస్వామి హ్మ్. చాలా స్పీడ్‌గా పరిగెట్టి ఎళ్ళిపోతాడు. ఈయన అక్కడే నుంచుని ఏం చేస్తాడు? 3 తల్లిదండ్రుల ప్రదక్షిణ. తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశారు. ఆ! ఇంకా అంటే అంత టెన్షన్‌లో నేను చెయ్యగలను అని ధీమా, అహంకారం అక్కడ కనిపిస్తే, హ్మ్. ఇక్కడ నేను చేయలేనని తెలిసినప్పుడు భయమేస్తుంది అవును. నార్మల్‌గా. అవును. ఆ భయం లేకుండా బుర్రలో ఆలోచనొచ్చింది అంటే వాడు చాలా బ్యాలెన్స్. హ్మ్. ఎందుకంటే ఇక్కడ 2 ఉంటాయమ్మా. జ్ఞానం అని ఒకటుంటుంది, తెలివని ఒకటుంటుంది. తెలివికి, 2 జ్ఞానానికి సెపరేట్. 2 సెపరేట్. ఆ! చూడ్డానికి ఒకటే అనిపిస్తూ ఉంటుంది. అవును. తెలివంటే ఏంటి? ఏంటి అనంటే మీరు 10థ్ పాస్ అయిపోయారనుకోండి. హ్మ్. మీ చెల్లి 9థ్ నుంచి 10థ్‌కొస్తుంది. హ్మ్. వస్తే మీరప్పుడు పేపర్ ఎలా రాయాలో, ఇదెలా చేయాలో, అక్కడ ఎలా ఉండాలో ఇవన్నీ చెప్తారు. చెప్పడం. ఎందుకంటే ఆల్రెడీ మీరు దాటేసారు ఎక్స్‌పీరియన్స్. ఆ! దాన్నేమంటారంటే తెలివంటారు. ఆ! అంటే మీరు మామూలుగా చేసుకుంటూ వెళ్తున్నారు. హ్మ్. జ్ఞానం అంటే ఏంటంటే, మీరు 10థ్ క్లాస్ పరీక్ష రాస్తున్నప్పుడు ఇవన్నీ ఫాలో అయితే దాన్ని జ్ఞానం అంటారు. అంటే ఆ సిట్యుయేషన్‌లో మీరంత బ్యాలెన్స్‌గా అప్పుడు ఉండాలి. మనం ఎలా హ్యాండిల్ చేసామో అది. అది బ్యాలెన్స్. అంటే మీరెంత బ్యాలెన్స్‌గా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేశారు తెలివిగా హ్మ్. అన్నదాన్ని జ్ఞానం అంటారు. ఓకే. ఓకే. మన దగ్గరికొచ్చేసరికి చాలామంది మీరు చూస్తే సలహాలు అందరికీ ఇచ్చి ఇస్తారు. వాళ్ళ దగ్గరికొచ్చేసరికి ఏమవుతుంది? పప్పులో కాలు. అది అది అంటే టెన్షన్ అయిపోతూ ఉంటారు. అవును. ఆ టెన్షన్ ఉండకుండా హ్మ్. సిట్యుయేషన్ ప్రకారం ఎవరైతే నడుస్తారో వాళ్ళని జ్ఞానులు అని పిలుస్తారు. హ్మ్. అంతే తేడా. అంటే ఇవన్నీ మనకు సిద్ధించాలి అంటే గణపతి గణపతిని ఆరాధిస్తే చేసిపోతుంది. సరిపోతుందంటారు. అంటే అది మనం ఇది ఇప్పుడు ఏదైతే హడావిడి చేస్తున్నామో పూజలు ఇవన్నీ నవరాత్రుల్లో అదంతా కాకపోయినా గణపతి మంత్రం చేసుకున్నా సరిపోతుందమ్మా? గణపతి మంత్రం చేయొచ్చు. హ్మ్. లేదంటే అక్కడ అష్టోత్తర శతనామావళి ఇది ఏదైతే ఉందో అవన్నీ చేసుకోవచ్చు. హ్మ్. ఏ గణపతికి ఎంత చేస్తే ఇగో ఇవన్నీ మనకంత బాగా వస్తాయి. 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 అవును. అవి రావాలి అంటే ఖచ్చితంగా చేసి తీరాలి. దానికి చేసుకోవాలి. తోడు మనం ఉండ్రాళ్ళ నైవేద్యం పెడతాం. అవును. దానికి కూడా ఒకటుంది. ఏంటి అంటే జనరల్‌గా మూలాధార చక్రానికి ఉన్న లక్షణం మొండితనం. ఆహా! మొండితనం అంటే ఏంటంటే, హ్మ్. ప్రతి ఒక్కళ్ళు నా అండర్ కంట్రోల్‌లో ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఇది సాధ్యం గాదు సాధ్యం అని కాదు. తెలిసినా సరే, మనం ఏం చేస్తూ ఉంటాం, అందరి చుట్టూ నా హ్మ్. చేతిలో ఉండాలి. అందరి చుట్టూ నా చేతిలో ఉండాలి అంటే, ఈ సృష్టిలో ఒక్కళ్ళకి కూడా అవ్వదు. అవ్వదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మోదకాలు ఏవైతే పెడుతున్నామో, అవి ఎందుకు పెడుతున్నాం అంటే, హ్మ్. నాలో ఉన్న ఆ యొక్క మొండితనాన్ని తీసేయి తండ్రి. హ్మ్. దాన్నే ప్రమోదం అంటారు. ఆ ప్రమోదం ఎప్పుడైతే వస్తుందో, ఇక్కడ ఏమవుతుందంటే సమృద్ధిం ప్రమోదం. ఆ! అంటే మన లోపలున్న ఆ యొక్క ప్రేమతత్వం ఏమవుతుందిట, నేను కమాండ్ చేస్తే నాతో ఒక్కళ్ళు కూడా ఉండరు. హ్మ్. ప్రేమిస్తే మాత్రమే ఉంటారు అని తెలుస్తుందిట. ఓహ్! ఎప్పుడైతే అర్థమైందో ప్రేమతో ఎన్ని రోజులైనా వాళ్ళని కట్టిపడేయొచ్చు తప్ప, కంట్రోల్ చేసి ఒక్క పూట కూడా వాళ్ళని ఉండలే. ఉంచలేము. మొత్తానికే ఇబ్బంది పడే అవకాశాలు అందువల్లే ఏర్పడతాయి. మనం అందరితో దూరం అయిపోతున్నాం. ఆ హ్మ్. సెపరేషన్ ఏదైతే అయిపోయిందో మనకి ప్రతి దాంతోనూ ఆ డిస్‌కనెక్షన్ ఏదైతే ఉందో వేర్పాటు అన్నది. హ్మ్. ఆ వేర్పాటు పోయి మళ్ళీ అందరినీ కలిపేది కూడా ఎవరు అంటే గణపతే. వినాయకుడు. హ్మ్. కాబట్టి మనందరం కలిసుండాలి అంటే పైగా ఏంటి అంటే లలితా ఉపాసనలో మొదటిగా మనం గణపతికే ఉపాసిస్తాం. ఆ అవును. ఉపాసించడానికి కూడా కారణం ఏమిటి అంటే హ్మ్. ఆ తల్లిని చేరడానికి ఈయన మార్గం చూపిస్తాడు. ఓహ్! అంటే ఎలా వెళ్ళాలి అన్న అవును. త్రోవ చూపిస్తాడు. అది ఆహాహా! గణపతి మనకు చేసే హెల్ప్. హుహుహు. అంటే ఈ రకంగా గూడా అనుకోవచ్చా అమ్మ? మనకు భాద్రపద మాసం అయిపోయిన మరుక్షణమే మళ్ళీ నవరాత్రులు గూడా లాస్ట్ స్టేజ్. ప్రారంభమవుతాయి కదా! ఆయన అమ్మవారికి. తీసుకెళ్తున్నా. ఓహ్! మీరిక్కడ చూస్తే అదే శ్రావణ ఆ! మాసం. శ్రావణ మాసంలో ఏంటి అంటే గౌరీదేవి, లక్ష్మీదేవిని ఆ! కొలుస్తున్నాం మనం. అవును. ఏ గౌరీదేవిని, లక్ష్మీదేవిని ఇక్కడ శివుడిని కూడా కొలుస్తారు. హ్మ్. కొంతసేపు ప్రాంతాన్ని బట్టి. విష్ణుమూర్తిని కూడా కొలుస్తాం. ఎందుకంటే శ్రవణ నక్షత్రంతో ఉన్నది ఆ! కాబట్టి శ్రావణ శ్రావణ మాసం. మాసం. ఇక్కడికొచ్చేసరికి చూడండి గౌరీని, లక్ష్మిని కొలిచి హ్మ్. ఫైనల్‌గా ఎక్కడికెళ్తున్నాం అంటే చాతుర్మాస్య దీక్ష అంటారు. ఇప్పుడే ఆ! మొదలుపెట్టాం. అంటే ఆషాఢ మాసం లాస్ట్‌లో 15 రోజులు మొదలుపెడతాం. హ్మ్. మొదలుపెట్టిన తర్వాత శ్రావణ మాసం నుంచి కార్తీక హ్మ్. మాసం వరకు మనం ఈ చాతుర్మాస్య దీక్ష చేస్తారు. అవును. ఇక్కడ గౌరీదేవి, లక్ష్మీదేవిని కొలిచి చివరికి ఎక్కడికెళ్తున్నాం కార్తీక మాసంలో అని చూసినప్పుడు శివుడు, విష్ణుమూర్తిలో విష్ణుమూర్తి. కలుస్తున్నాం. అవును. అదే అక్కడ జరుగుతోంది. ఇంకా లలితా సహస్రంలో మీకు చెప్తే హ్మ్. బండాసురుడిని అని ఒక రాక్షసుడు పుడతాడు. హ్మ్. ఎప్పుడు అంటే
శివుడు మన్మధుడిని బూడిద చేసినప్పుడు ఆ బూడిదలోంచి వచ్చిన తమో గుణమే ఈ బండాసురుడు అనే రాక్షసుడు. ఆహా! బండాసుర అంటే అర్థం ఏమిటి? ఆ! మన బుర్రలో ఉన్న మందబుద్ధిని బండాసురుడు అని పిలుస్తారు. ఆహాహా! ఆ బండాసురుడు పుట్టిన వెంటనే ఆ మందబుద్ధిని తీసేయడానికి ఫస్ట్ అమ్మ ఏం చేసిందో చూడండి ఇక్కడ. హ్మ్. కామేశ్వర ముఖాలోక మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అని చెప్తారు. హ్మ్. అంటే అర్థం ఏమిటి అనంటే వెంటనే ఈయన్ని తయారు చేసింది ఆవిడ. హుహుహు. ఎందుకు? ఈయనేమో మందబుద్ధి. అవును. మరి మందబుద్ధి పోవాలంటే ఏ బుద్ధి రావాలి? మంచి సూక్ష్మ బుద్ధి. బుద్ధి రావాలి. హ్మ్. అంటే బుర్ర అసలు పనిచేయదు ఇక్కడ. పనిచేయదు. ఇక్కడ వేగంగా పనిచేయడం పనిచేయదు. నేర్పించారు. నేర్పించిన తర్వాత వెంటనే మీరు చూస్తే హ్మ్. కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతిః హ్మ్. అంటే చేతి వేళ్ళు 10 నుంచి నారాయణుడి యొక్క దశావతారాలు. అంటే ఎవరు? మత్స్య, కూర్మ, వర, అవును. నరసింహ ఈ అవతారాలన్నీ వస్తాయి. హ్మ్. ఇవెందుకు అనంటే ఎప్పుడైతే మనలో మందబుద్ధి ఉందో అప్పుడేంటి అంటే బాగా అహంకారం వచ్చేస్తుంది. అంటే వాళ్ళ బుర్ర పనిచేయదు. పనిచేయక ఏం చేస్తారు? హ్మ్. అందరితో గొడవలాడి విడిపోయి నాకంటే గొప్ప లేదు అన్న పిచ్చితనం అవును. వచ్చేస్తుంది. అది అవును. ఏంటంటే ఒక్కొక్కసారి భరించలేనంత అహంకారం అన్నమాట ఆ మందబుద్ధి ఉన్న వాళ్ళకి. అవును. నిజంగా తెలివైన వాడు ఎవ్వరు ఇంకోళ్ళతో ఇటు విడిపోవడానికి ట్రై వీళ్ళు ఇబ్బంది పడతారు. అటు వాళ్ళని ఇబ్బంది ఎందుకు పెడతారు. మీకు ఎగ్జాంపులే ఇప్పుడు మీడియా ఉందనుకోండి. హ్మ్. హ్మ్. అంటే మనం చేస్తున్న మీడియా గురించే చెప్తా. తెలివైన వాడు ఆ మీడియాని ఏంటి అంటే ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి వాడుకుంటాడు. అవును. అదే తెలివి తక్కువ వాడు సేమ్ మీడియాని ఎందుకు వాడుకుంటున్నాడు వాడు? వాడొక్కడు అవును. అయిపోవడానికి వాడుకుంటున్నాడు. అవును. స్వార్థానికి. అంతే. అంటే చూడండి అంటే డిఫరెన్స్ అంతే. తెలివికి, అహంకారానికి, అవును. అహంకార రాహిత్యానికి డిఫరెన్స్ అది. హ్మ్. మనం ఎంత నిరహంకారంగా ఉంటామో అంత ఎక్కువ మందితో కలుస్తాం. అవును. వాస్తవం. ఈడకొచ్చేసరికి అది అర్థం అవ్వాలి. హ్మ్. అది అర్థం అవ్వడం కోసమే ఈ దశ దశావతారాలు. దిక్కుల్లో దశావతార అంటే 8 దిక్కులు హ్మ్. కింద పైన మొత్తం 10 ఆహా! అవతారాలు ఎందుకు పెట్టింది అంటే విష్ణువు అంటే మీరొకసారి హ్మ్. చిన్నది ఆలోచిస్తే మాయ ఇస్తాడు. అంటే ఏ దిక్కు నుంచి మాయ రాకుండా వీడికి అంటే తన బిడ్డ మీద తల్లికి ఎంత ప్రేమ అనడానికి ఇంకా ఇంతకంటే మనం ఏం అవును. చెప్పక్కర్లే. అవును. ఒక బిడ్డ పైన ఆ తల్లికి ఎంత ప్రేమ అంటే ఇదే. హ్మ్. ఏంటిట ఎటు నుంచి కూడా అంటే వీడు మందబుద్ధని తెలుసు. హ్మ్. వీడు అహంకారం తెలుసు. అందుకని ఫస్ట్ మందబుద్ధిని సూక్ష్మ బుద్ధి కింద మార్చడానికి ట్రై చేసి, హ్మ్. ఆ తర్వాత మొత్తం అన్నీ ఆ దిక్కుల్లోనూ వీడు ఎటువైపు మాయ పడకుండా హ్మ్. వెళ్ళేటట్టు చేసింది. ఓకే. వెళ్ళేటట్టు చేసిన తర్వాత ఎప్పుడైతే మాయిపోతుందో అవును. అప్పుడు కూడా వాడు మాట వినలేదు మీరు చూస్తే. హ్మ్. ఇంకా ఈవిడ మీదకి ఏం చేశాడు? యుద్ధానికొచ్చాడు. అవును. అంటే తల్లి నీకింత ఎప్పుడు దేవుడు మనకి హెల్ప్ చేయలేదని అనుకుంటాం. హ్మ్. మనం ఎంత చెడ్డ పని చేసినా చూడండి హెల్ప్ ఎలా వస్తుందో. ఆ! వీడు చెడ్డవాడని తెలుసు. అవును. కానీ వీడు బుర్ర మారుద్దాం అవును. అనుకుని గణపతిని అవకాశం. సృష్టిచ్చింది. హ్మ్. హ్మ్. అక్కడ. అయినా బుర్ర మారలేదు. మారలేదు. వాళ్ళ అన్నని పంపించింది విష్ణుమూర్తిని. విష్ణుమూర్తిని. అన్ని దిక్కుల్లో వాడికి మాయ లేకుండా చేసి నిజాన్ని తెలియచేయరా? హ్మ్. హ్మ్. ఎందుకు అంటే ఈ సృష్టి మొత్తానికున్న తల్లొకతే నిజం. అవును. తల్లొకతే నిజం ఎందుకు అనంటే నేను ఆ కడుపులోంచి వచ్చానన్నది ఒక్కటే నాకు నిజం. అవును. ఏ జీవైనా సరే మీరు చూస్తే. అంతే. మిగతావన్నీ నమ్మకాలే. హ్మ్. ఈ నిజం దాన్ని నిజంకి అంటే ఈ నిజం ఏం చేస్తుంది? ఆ నమ్మకాన్ని నిజంలా మనకి చూపిస్తుంది. హ్మ్. హ్మ్. అది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంతే. హ్మ్. అర్థం చేసుకునే స్థితి లేదు. మళ్ళీ మాయ పోయిందా? పోలేదు వాడికి. పోకపోయేసరికి ఏం చేసిందంటే అప్పుడు ఆవిడేం చేసింది? కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక. హ్మ్. అంటే కామేశ్వరుడిని, అయ్యా ఇంక వీడు నా మాట వినట్లేదు. నువ్వే రావాలి అని చెప్పేసి ఆ పశుపతిని తీసుకొచ్చి ఏం చేసి శివయ్యని తీసుకొచ్చి ఆయన్నే అస్త్రం కింద వాడి వాడిలో ఉన్న అజ్ఞానం పూర్తిగా తొలగించిన తర్వాత వాడు మళ్ళీ హ్మ్. మామూలుగా అయ్యాడు. అలా ప్రతి ఒక్కళ్ళకి అవ్వాలంటే నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఈ రాక్షసులు కూడా చాలా గొప్పవాళ్ళే. గొప్పవాళ్ళే. ఎందుకు గొప్పవాళ్ళు అనంటే మరి వాళ్ళని మార్చడానికి ఆవిడ ట్రై ట్రై చేసింది కదా! చేసింది. ఆ! మన్ని మార్చడానికి ట్రై చేస్తోంది. కానీ మనం అర్థం అంటే మనకక్కడ ప్రత్యక్షంగా జరిగినట్టుగా మనం నమ్ముతున్నాము. నమ్ముతున్నా. కానీ మనకు ప్రత్యక్షంగా కనిపించట్లేరు, వినిపించట్లేరు అనే భావనలో మనమున్నాం. భావన అంటే ఎందుకొస్తుందంటే అమ్మ ఇప్పుడు చెప్తున్నదే లలితా శాస్త్రాన్ని చాలామంది చదువుతూ ఉంటారు. హ్మ్.
ఆ చదవడం వల్లే ఆ భావనలో ఉండిపోతాం. ఎందువల్ల మనం రామాయణం చదువుకున్నాం. మనం చదవకపోయినా హ్మ్. మన స్కూల్లో చిన్నప్పుడు లెసన్స్‌లో చెప్పారు. అవును. లేదా మన మా అమ్మలు, పెద్దవాళ్ళు. తాతయ్యలు చెప్పారు. లేదా మనం ఇప్పుడు చూస్తున్న టీవీల్లో అవును. స్టోరీస్ వింటున్నాం. చెప్తున్నారు. అన్నీ వింటున్నాం. మనం జస్ట్ చదివాం, విన్నాం అంతే. హ్మ్. కానీ దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఆచరించాలి. సాధన చేయాలి. ఆచరిస్తేనే కదా అది. అవును. అభ్యాసం. మనం అభ్యాసం చేయలేదు. అవును. అభ్యాసం చేయకపోవడం వల్ల ఏంటి అంటే జస్ట్ చదువుతున్నాం అంతే. అంతే. అంటే జ్ఞానాన్ని తెలుసుకోవట్లేదు. తెలుసుకోవట్లేదు. ఇప్పుడు లలిత అన్నది చదవకూడదెప్పుడు. హ్మ్. అదేంటండి అని అంటారు. లలితా సహస్రనామాలు అసలు చదవకూడదు. హ్మ్. లలితా సహస్రనామాలను ఏం చేయాలంటే ఫాలో అవ్వాలి. హ్మ్. ఫాలో అవ్వాలంటే అందులో ఉన్న ఒక్కొక్క లక్షణం ఎవరికి రావాలి? మనకి హ్మ్. రావాలి. మనకి రావాలి కాబట్టి ఇక్కడేం చేశారు చూడండి. ఫస్ట్ లక్ష్మీ సరస్వతులు, హ్మ్. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత కదా! హ్మ్. ఇప్పుడు పార్వతి, గౌరీదేవి ఏం చేస్తోంది? మనలో ఉన్న ఆత్మశక్తి అన్నది పెంచుతోంది. హ్మ్. అందుకే ముందు వారాహి నవరాత్రులు చేసుకున్న అవును. ఆషాఢ మాసంలో. అవును. ఇక్కడ వారాహి అమ్మవారంటే ఏంటి? జ్ఞానశక్తి. హ్మ్. మనలో జ్ఞానాన్ని ఎప్పుడైతే పెంచిందో, పార్వతీ అమ్మవారు ఏం చేస్తుంది? మన ఆత్మశక్తిని అంటే ఆత్మ సాక్షాత్కార సిద్ధి. నన్ను నేను చూసుకోవడం. హ్మ్. డీవియేషన్‌లేవి లేకుండా నేర్పిస్తోంది. అవును. జ్ఞానం, డీవియేషన్‌లేవి లేవు. వచ్చేసరికి లక్ష్మి హ్మ్. ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ మనకున్న మాయలన్నీ తొలగిస్తుంది. హ్మ్. ఈ ముగ్గురు, 3 చేశారు ఆషాఢ, శ్రావణ మాసాల్లో. అవును. భాద్రపద మాసానికొచ్చేసరికి ఏమైంది అంటే, వినాయకుడు ఎలా అమ్మ దగ్గరికి చేరాలో నేర్పించాడు. అవును. నేర్పించిన తర్వాత అమ్మే వచ్చింది. హ్మ్. అమ్మే వచ్చి ఏం చేసింది? చక్కగా తీసుకువెళ్ళింది. అమ్మొచ్చి తీసుకొని వెళ్ళి మళ్ళీ హ్మ్. శివ, విష్ణుమూర్తి. విష్ణుమూర్తి. శివకేశవులకి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. అవును. ఏమైంది అక్కడ కూడా మనం చూస్తే ఎప్పుడు నిద్రలో ఉన్న మనల్ని హ్మ్. ఏం చేశారాయన? యోగ నిద్ర ఆ! అంటే మెలకువగా ఉండేటట్టు చేశాడు. చేశారు. శివుడంటే పూర్తిగా జ్ఞానమే. అవును. ఇక్కడ ఏం చేసావు కామేశ్వరాస్త్రం అక్కడే వాడింది మరి. హ్మ్. హ్మ్. మనలో ఉన్న పూర్తిగా ఉన్న అజ్ఞానాలన్నీ తీసేసి. అలా చేస్తే చాతుర్మాస్య దీక్ష హ్మ్. నిజంగా ఏమవుతామంటే పూర్తిగా ఆ పశుపతత్వం ఏదైతే ఉందో ఆ జ్ఞానము అన్నది మనకొస్తుంది. హ్మ్. శ్రీ విద్యా ఉపాసన అంటే కూడా చాలామంది అమ్మవారికి సంబంధించిన ఉపాసన మాత్రమే అని అనుకుంటారు. హ్మ్. కానీ ఇక్కడ శ్రీ విద్యా ఉపాసన అంటే ఏంటి అంటే శివాశక్తుల యొక్క ఉపాసన. ఆహా! అందుకే శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. అర్ధనారీశ్వర తత్వమే చెప్తుంది శ్రీ విద్యా ఉపాసన. హుహు. ఈ సృష్టంతా అర్ధనారీశ్వర తత్వమే ఆ! అని ప్రతి దాంట్లోనూ దాన్ని చూడగలిగే స్థితి హ్మ్. ఏదైతే ఉందో అది ఇచ్చేదే శ్రీ విద్యా ఉపాసన. ఫైనల్‌గా కార్తీక మాసంలో శ్రీ విద్యా ఉపాసకులం అయిపోతాం అందరం. కానీ అలా వారాహి అన్నీ నుంచి ఆచరిస్తూ వస్తేనే ఆచరిస్తూ వస్తే. అంతేకాని చదివితే ఏం ఉపయోగం లేదు. ఉపయోగం లేదు. చదువుకుంటున్నానంటే ఉపయోగం లేదు. హ్మ్. ఎందుకు బోలెడన్నొద్దు. మీరు స్కూల్లో చదువుకుంటారు. అవును. అది మీ ఉద్యోగంలో పనికిరాదు కదమ్మా! అంతే. అంతే. మీ అమ్మగారు వంట హ్మ్. చేస్తారనుకో, రోజు మీరు చూస్తూ ఉంటారు. నాకొచ్చేసి అనుకోవచ్చు. హ్మ్. కానీ మీరు నిజంగా వంట ప్రాక్టికల్‌గా చేసినప్పుడు అదెప్పుడు మీకు పనికిరాదు. అంతే. అంతే ఏదైనా అంతే. అవును. ఈ సృష్టిలో ఏ పనైనా అంతే. దాని లోతు తెలియాలి అంటే నేనక్కడ ఆచరించాలి. ఆచరించాలి. అందుకే ప్రాక్టీస్. సలహా ఇవ్వడం ఈజీ. హ్మ్. పని చేయడం చాలా కష్టం. కష్టం. గురూజీ ఎప్పుడూ ఒకటే చెప్పేవారు. హ్మ్. ఏంటంటే ఎప్పుడు ఎవరికీ చెప్పకూడదు ఆ! ఏదైనా. చెప్పా చేసే ముందా? చేసే ముందు ఇది చేస్తాను అంటే ఇలా చేసేయి, అలా చేసేయి అని చెప్పకూడదనేవారు. ఆహా! ఎప్పుడు చెప్పొచ్చు అంటే నువ్వు చేసిన తర్వాత చెప్పొచ్చు. ఓహ్! లేదా ఇప్పుడు నువ్వు పొరపాటున నేలకి చెప్పలేంగా వచ్చేసిందనుకో హ్మ్. హ్మ్. నోట్లోంచి, ఆ నెక్స్ట్ మినిట్ నుంచి మనం దాన్ని ట్రై చేయాలి. ఎందువల్ల ట్రై చేయాలి అంటే దాని లోతేంటో తెలియకుండా నువ్వు పక్క వాళ్ళకి ఎలా చెప్పేసావు. సలహా ఇచ్చేస్తావు? హ్మ్. అనుభవం ఉండాలి మనకి అనుభవం ఏదైనా ఉండాలమ్మ. ముందర. అనుభవం లేకుండా ఎప్పుడు హ్మ్. అది చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇప్పుడు చూడండి డ్రైవింగ్ ఏముంది ఇలా ఏమవుతుంది తర్వాత? ప్రమాదాలు. అవును. అదే జరుగుతుంది. హ్మ్. చిన్న పిల్లలు వాళ్ళ తండ్రో, తల్లో డ్రైవ్ చేస్తుంటే పక్క సీట్‌లో కూర్చొని ఆ! నేను ఆ! చేస్తా అంటారు. ఇచ్చేస్తారా? వినరు. వాళ్ళేమనుకుంటున్నారు ఇలా అనడం ఒకటే అవును. అనుకుంటున్నారు. అవును. అది తెలియాలి అంటే దాని లోతు మనం డ్రైవింగ్ నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. అలాగే సాధన చేస్తేనే దాని లోతు తెలుస్తుంది తప్ప, హ్మ్. చదివితే దాని లోతు తెలీదు. తెలీదు. అద్భుతమైన వివరణమ్మా. ధన్యవాదాలు.